దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 2026 మార్చి నెల 9వ తేదీ నేటి అనుదిన ధ్యానం కొరకు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. భక్తుని యొక్క అనుభవంలో ఆయన ఏమై ఉన్నాడో, దేవునితో కలిసి ఎటువంటి పరిచర్య చేస్తూ ఉన్నాడు మాట్లాడుతూ దేవుని పరిచర్య యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నారు. మేము దేవునితో కూడా పని చేస్తున్నామని, మేము క్రీస్తుకు దూతలమని చెప్తున్నారు. 5వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట మనం ఆల్రెడీ ధ్యానం చేశాం. మేము క్రీస్తుకి దూతలం, పరిచారకులం అని చెప్పిన మాట. దేవుని కృప వ్యర్థమైపోకుండా మీ జీవితంలో నెరవేర్చబడాలని మేము కోరుకుంటున్నాం. దేవుని కృప అంటే 21వ వచనంలో మనం 5వ అధ్యాయంలో చూస్తాం. అద్భుతమైన రీతిలో వర్ణించబడింది. దాని యొక్క పరిస్థితి వ్యర్థం చేయకుండా అందరూ తెలుసుకుని నిత్య జీవం కొరకై పాటు పడాలని, పాప విముక్తి కలగాలని, మనము దేవుని అంగీకరించిన వారుగా ఉండాలని ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అందుకనే అనుకూల సమయమున నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు జవాబు ఇచ్చాడనే వాక్యాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. యెషయా గ్రంథం 49:8వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయము అని ప్రభువు వెల్లడి చేసిన కృపా యుగంలో మనము రక్షణ దినాన్ని ప్రతినిత్యము గమనించాలి. దేవుని సేవకుల ద్వారా సువార్త ప్రకటించబడి జీవార్థమైనటువంటి సువాసనగా ఉండుట కొరకు ప్రభు కొరకై పనిచేసే సేవకులను ప్రభు సిద్ధపరిచారు. నేటి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే సువార్త ప్రకటించబడుతుంది విస్తృతంగా. మందిరాల్లో ఆధ్యాత్మికమైన వాక్య సందేశాలు వినిపించబడుతున్నాయి. కానీ మారు మనసు, రక్షణ కనబడటం లేదు. ఎక్కడ చూసినా అనవసరమైనటువంటి కార్యక్రమాలే కనబడుతున్నాయి తప్ప ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లో మనం చూడలేకపోతున్నాం. అంత మాత్రమే కాదు, మందిరానికి నూతనమైన వారు రాలేకపోతున్నారు. వచ్చిన వారు బాప్తిస అనుభవంలోనికి రాలేకపోతున్నారు. రక్షణ దినాన్ని పోగొట్టుకుంటే ఎలా తప్పించుకుంటావు? శరీరంగా కొన్ని అలవాట్లు ఉన్నాయి, దాన్ని విడిచిపెట్టుకోలేకని కొంతమంది చెప్తే, ఇప్పుడప్పుడే కాదండి, వయసు అయిపోయిన తర్వాత నేను రక్షణలో నడిపించబడతానని చెప్పేవాళ్ళు మరి కొంతమంది. ఇలాగున్న అనేక కారణాలను బట్టి ప్రభు ఇచ్చే రక్షణను దూరం చేసుకుంటున్నారు. ఆయన దైవ సేవకుడై ఉండి ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, అతను అనుభవిస్తున్న పరిస్థితి ఏంటో అద్భుతంగా చెప్తున్నాడు. దేవుడు నిజంగా ఈ లోకంలో వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. విలువలేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఘనమైనటువంటి పరిచర్య విస్తరించడం నిమిత్తమై దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆ పరిచర్యలో సేవకుడు ఎలాగుంటున్నాడు అని అంటే, నిందించబడుటకును, ప్రతి విషయంలో అభ్యంతరమేమి కలుగుజేయక, శ్రమలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, దెబ్బలు కొట్టడంలో, చెరసాల్లో, అల్లర్లో, ప్రయాసలో, జాగరణలో, అంటే అలాగ నిద్ర లేకుండా గడపడంలో, ఉపవాసములో మేము ఓర్చుకున్నవారుగా ఉన్నాము. సేవకుని యొక్క గొప్పతనం
చాలా మంది సేవకుని కొంతమందిని చూసి ఏదో అనుకుంటున్నారు. కార్పొరేట్ సేవకులు వారు మంచి లగ్జరీ కారులో తిరుగుతూ హంగామాగా కనబడుతూ ఘనమైనటువంటి విలువైన వస్త్రాలు వేసుకుంటూ వాళ్ళ చుట్టూరు సెక్యూరిటీని పెట్టుకొని బాడీ గార్డ్స్ ని పెట్టుకొని ఒక లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు లోకంలో. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు అనుకుంటున్నారు సేవకులు అందరూ ఇలాగే ఉంటారని. ఎవరో మనకు తెలిసిన యూట్యూబ్లో కనిపించిన 5 లేకపోతే ఒక 10 మంది అలాగున్నారు, మొత్తం అందరూ అలాగే లేరండి. వాళ్ళు కూడా ఒకప్పుడు ఇలాంటి అనుభవంలో నుంచి వెళ్ళిన వాళ్ళే. అయితే ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుని పరిచర్ని పెంచాడు. లేదు అనంటే వారి యొక్క పరిస్థితులను బట్టి, వారు కలిగిన ఆలోచన విధానాలు బట్టి అక్కడ ఏదో ఉంది అని ప్రజలు వెళుతున్నారు. ఇలాగ జరుగుతున్నాయి. విస్తారమైన జనాలు, విస్తారమైన సొమ్ములు చేకూర్చబడటం ద్వారా వారు అలాగ హంగామాగా కనబడుతున్నారు. దేవుని ఉద్దేశం ఏంటి? ప్రజలకు ఒక వేడుకగా ఉండవలసిన సేవకుడు, మాదిరికరంగా ఉండవలసిన సేవకుడు. కానీ కొద్దిమంది అలా కనిపించడాన్ని బట్టి యావత్తు క్రైస్తవ సేవకులను ఇలాగ మాట్లాడుతున్నారు. కానీ పౌలు గారు ఏం చెప్తున్నారు? మేము ఎలాంటి స్థితిలోనూ అనుభవిస్తున్నాము అంటున్నారు. నిజంగా ప్రతి సేవకుడు ప్రస్తుత పరిస్థితుల్లో కానీ ఎప్పుడు కానీ ఇదే విధానంలోనే సేవలు చేస్తున్నారు. వారు సొమ్ములు పైనుంచి వచ్చేస్తే, అంగాంగమాగా కనబడుతుంటే, కారులు తిరుగుతుంటే, బళ్ళు మీద తిరుగుతుంటే వాళ్ళకేంటి తక్కువ అనుకుంటున్నారు. కానీ అనుభవిస్తున్న వారికే విషయం అర్థం అవుతుంది. నీకు అర్థమకపోయిన కారణాన అపార్థం చేసుకోవలసిన పని ఏమీ లేదు. అపార్థం చేసుకున్న పర్యాయాన్న వచ్చిన నష్టం పోగొట్టుకున్నది కూడా ఏమీ లేదు. ఎవరి యొక్క బాధ వాళ్ళకి తెలుస్తుంది. సేవ జీవితంలో నలిగిపోతున్న విధానాలు ఎవరికి కనపడుతుంది? పవిత్రతలోను, జ్ఞానంలోను, దీర్ఘశాంతంలోను, దయలోను, పరిశుద్ధాత్మలోను, నిష్కపటమైన ప్రేమలోను, సత్యవాక్యం చెప్పుటలోను, దేవుని బలమును, ఆయన యొక్క నీతిని ఆయుధములుగా కలిగి ఉన్నాము అంటున్నాడు. సేవకుడికి ఉండేది పవిత్రత, జ్ఞానం. ఒకవేళ లోకంలో చూసే వాళ్ళకి జ్ఞానం లేనివాడుగా కనపడచ్చు. అందుకే ప్రభు వాక్యం చెప్తుంది, లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నానని. దేవుని ఉద్దేశాలు గొప్పవి. దేవుడు కనబరుస్తాడు జ్ఞానవంతులుగా మార్చేసి. దీర్ఘశాంతం. కొంతమంది తిట్టినా, ఎన్నో రకాలైనటువంటి మాటలు అంటున్నా, అలాగున్న దేవుడు కార్యం చేస్తాడులే అనేటువంటి స్థితి. ఇతరుల పట్ల దయ చూపిస్తూ, పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ, నిష్కపటమైన ప్రేమ, అందరినీ దైవికమైన ప్రేమతో ప్రేమించే గుణం, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించడం. అలాంటి సమయంలో అనేక మందికి ఒళ్ళు మంట కూడా కలుగుతుంది. దేవుని పరిచారకులుగా ఉండి చెడ్డ వాటిని దూరం పెట్టుకుని, ఈ లోక సంబంధమైన ఘనతలు గాని, ప్రఖ్యాతులు గాని ఏది కోరక, అన్ని విషయాల్లో దేవుని బట్టే మేము మెప్పుగా ఉన్నాము తప్ప, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇన్ని బాధాకరమైన పరిస్థితులు ఉంటే వాటిని మేము పట్టించుకోవటం లేదు. జనాలకి మమ్మల్ని చూసినప్పుడు మేము మోసగాళ్ళుగా కనపడుతున్నాం, కానీ మేము సత్యంగానే బ్రతుకుతున్నాం. ఏమీ తెలీదు వీళ్ళకి అనే మాటలు వినబడతాయి. నిజంగానే ప్రభు చెప్తున్నాడు,
మేము దైవ సంబంధంగా బాగా ఎరిగిన వారు అన్న విషయాలు. మేము చచ్చిన వాళ్ళుగా కనపడతాం. కొంతమంది తిరుగుబాటు చేసినప్పుడు, కొంతమంది దాడి చేసినప్పుడు శాతగానోళ్ళలాగా చచ్చినోడు అనేటట్లు కనబడతాం. కానీ మేము బ్రతుకుతున్నాం, క్రీస్తులో బ్రతుకుతున్నాం, శిక్షించబడుతున్నాం. అనేక మంది మాటల చేత, అనేక బాధల చేత శిక్షించబడుతున్నాం. అయితే చంపబడటం లేదు, ఇంకా బ్రతికే ఉన్నాం. దుఃఖపడుతున్నాం అనేక విషయాలను బట్టి. ఎందుకు? సంఘానికి వచ్చిన వారే అపార్థం చేసుకుంటుంటే, దైవికమైన ప్రేమ కలిగి ఉండవలసిన వారే తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటే మరి ఏం చేయాలి? అయినా సరే క్రీస్తుని బట్టి ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాం. చూడ్డానికి దరిద్రంగా కనపడుతున్నాం, కానీ క్రీస్తుని కలిగి ఉన్నాం. ఐశ్వర్యవంతులం మేము. ఏమీ లేనోళ్ళుగా కనపడుతున్నాం ప్రజలకి, కానీ క్రీస్తుని బట్టి మేము సమస్తమును కలిగి ఉన్నాం. దైవ సేవకుడు అంటే కొద్ది మందికి గౌరవం ఉంది, కానీ ఎక్కువ మందికి విలువ లేదు. దైవజనుడు యొక్క ప్రయాస కానీ, వారు పడుతున్న విధానాలు కానీ ప్రజలకు అర్థం అవ్వక, కొంతమంది అర్థమయ్యేటట్లు చెప్పక, వారు కూడా నలిగిపోతున్న విధానాలు ప్రజలకి కనబరచక మరుగుగా ఉండిన కారణాన్ని బట్టి సేవకుని పట్ల విలువ లేదు. కొంతమంది ఇష్టానుసారమైన జీవితం జీవించి దైవభక్తి లేక, పరిశుద్ధతను కాపాడుకోలేక, లోకం వెంబడి, ధనం వెంబడి పరుగులెత్తుతూ ఉంటే, అలాంటి వారి వలన మిగతా వాళ్ళకు కూడా విలువ పాడైపోతుంది. వాళ్ళను చూసినప్పుడు అందరూ ఇంతే అనేవారే మాట్లాడుతున్నారు, కానీ అందరిలో కొంతమంది ఉన్నారు అనే మాట మాట్లాడలేకపోతున్నారు. అందరికీ రాజుగారు తినే భోజనము అవకాశం వచ్చినప్పుడు దానియేలు తినలేదండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముట్టుకోలేదు. ఆ నలుగురు యవనస్తులు వాటికి దూరంగా ఉన్నారు. అందరూ తిన్నారు కదా అని అంటే అది రాజుగారికి మాత్రమే తెలుసు. వ్యక్తిగతంగాను వాళ్ళ మీద నాయకుడిగా ఉన్న వ్యక్తికి తెలుసు, ఈ నలుగురు రాజు భుజించే భోజనం చేయలేదు అని. ఈ రోజున ప్రజలందరూ చూసినప్పుడు సేవకులందరూ అంతే అని ఒక మాట అంటున్నారు, కానీ దానియేలులాగా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా కొంతమంది ఉన్నారు ఇంకాను దేవుని కొరకు నిలబడేవారు, మాదిరికరమైన దైవ సేవకులు అని గమనించలేకపోతున్నారు. దాన్ని బట్టే విచారం కలుగుతుంది, దాన్ని బట్టే వేదన కలుగుతుంది. ఎప్పుడు అర్థం చేసుకుంటారా అని ఆరాటం కలుగుతుంది. అందరూ కూడా ఉన్నవాళ్ళకే ఇస్తారు, అందరూ కూడా ఉన్నవాళ్ళనే ప్రేమిస్తారు, అందరూ కూడా చేసేవాళ్ళకి అన్ని చేస్తారు. కానీ ప్రయాస పడేవాళ్ళు కానీ, కష్టపడుతున్న వాళ్ళు కానీ, చెమటూర్చి దేవుని పని కొరకు దివరాత్రములు ఆరాటపడేవాడిని గుర్తించరండి. ఒక దైవజనుడు చెప్తున్నాడు, మా సంఘ బిడ్డలు దాదాపుగా 50 మంది ఉంటారండి. 30 మంది హైదరాబాద్ వెళ్ళిపోయారు పనుల నిమిత్తం. 20 మందే ఉన్నారు. అంతకు ముందు మిగతా వాళ్ళు కూడా ఉన్నప్పుడు సంఘంలో అన్ని కార్యక్రమాల్లో చక్కనైన సహకారం అందించేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పరిచర్య గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇక్కడ ఉండేటప్పుడు బాగానే సహకారంగా ఉండేవాళ్ళు. బయటికి వెళ్ళిన తర్వాత మాతో పని లేదు, ఎప్పుడైనా వస్తే ఏదో ప్రార్థన అంటారు, ఏదో మొక్కుకున్నాం అంటారు, చిన్న ప్రార్థన పెట్టుకుని సంఘానికి భోజనాలు పెట్టుకొని ఎప్పుడో వెళ్ళిపోతూ ఉంటారు. అంతే, ఇక మేము అవసరం లేదు. పాస్టర్ గారు మాది ఈ ఊరేనండి, మేము అక్కడ పోయినంత మాత్రాన మిమ్మల్ని మర్చిపోము అంటారండి, కానీ మర్చిపోయారు అని చెప్తున్నాడు ఆయన. 50 మంది సంఘంలో 30 మంది వెళ్ళిపోతే ఆ సంఘంలో ఏ సమాధానం, సంతోషం ఉంటది? పోనీ వెళ్ళిపోయిన వాళ్ళు దైవజనుడితో ఆత్మ సంబంధమైన బంధాన్ని ఏమన్నా కలిగి ఉన్నారా? ముందున్నట్లుగా ఆత్మీయ స్థితి కలిగి
ఏదైనా కార్యక్రమం, ఏదైనా మీటింగ్, ఏదైనా సందర్భం అంటే వస్తూ వెళుతూ ఉంటారా? అయితే ఆ బంధం ఉంటది. కానీ ఇతరమైన వాటి కొరకు, ఇతరమైన కార్యాల కొరకు వాళ్ళు ఫంక్షన్ చెప్పారండి, వీళ్ళు చచ్చిపోయారండి, వాళ్ళు పుట్టారండి అంటే వస్తారు వెళ్తారు, కానీ దైవికమైన కార్యాల్లో పాలు పొందులు పొందుకోవటం లేదు. మరి ఇప్పుడు ఆ సేవకుడికి ఏం సంతోషం? ఎక్కడో ఉన్నావని ఆ సంఘాన్నే చూసి, ఎక్కడో ఉన్నావని ఆ సంఘానికే ఇచ్చి, ఎక్కడో ఉన్నావని ఆ సంఘ కార్యక్రమాల్లోనే పాలు పొందితే మరి నిన్ను ఆత్మీయంగా కని, ఆత్మీయంగా పెంచి, ఒక ఆత్మీయ స్థితిలో నడిపించిన నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మీయ సంఘం ఏమైంది? నీకు ఇప్పుడు వాళ్ళు కనిపించట్లేదా? మేము హైదరాబాదులో ఫలానా చర్చికి వెళ్తాం అని చెప్పుకుంటున్నావే తప్ప నువ్వు చస్తే కప్పెట్టడానికి కూడా రారు. కనీసం గుప్పుడు మట్టేయడానికి కూడా రాని సంఘం గురించి నువ్వు బడాయిలు చెప్తావు. నీ కష్టం అంటే వచ్చి పరామర్శించే వాళ్ళు ఉండరు. మాకు ఫోన్లు వస్తాయండి, ఫోన్లు. ప్రార్థనకి రాకపోతే ఈ వారం సోమవారమే ఫోన్ వచ్చేస్తుంది. ఫోనే వస్తుంది, మనుషులు రాలేరు. కష్టం వస్తే ఎప్పుడైనా ఒకసారైనా వచ్చి చూసి పలకరించే పరిస్థితి ఉండదు. కానీ ఏం కావాలి నీకు? మేము ఫలానా సంఘానికి వెళ్తామని మెళ్ళో కార్డు వేసుకోవడం కావాలా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నిజమైన సేవకులను గుర్తించలేని స్థితిలో సంగమా నీవు ఉండుంటే జ్ఞాపకం చేసుకో. ఆత్మల పట్ల భారము కలిగి నిత్యము ప్రభు పాదాల దగ్గర వేడుకుంటున్నటువంటి కొద్ది చిన్న సంఘాల యొక్క సేవకులను జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి దైవజనుల కొరకు భారంతో ప్రార్థన చేయాలి. ఆర్థిక విషయాల గురించి నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. ఆత్మల పట్ల భారము కలిగిన సేవకులను సంఘ బిడ్డలే గుర్తించలేకపోయినా విచారకరమైన స్థితిని గుర్తు చేస్తున్నాను. కొరింథీ సంఘం యొక్క స్థితి ఎలాగుందో ఇక్కడ చాలా సుస్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘంతో మాట్లాడుతూ నేను అరమరిక లేకుండా మాట్లాడుతున్నాను, అంటే హృదయంలో ఏమీ ముంచుకోవట్లేదు, హృదయం మీ అందరి ఎదుట తెరిచినట్లుగా మాట్లాడుతున్నాను. ప్రేమ, శ్రద్ధ కలిగిన జీవితం మేము కలిగి ఉన్నాం. కొన్నిసార్లు క్రైస్తవ హృదయాలు ఇరుకున్న పడిపోయినట్లుగా ఉంటాయి. కొన్నిసార్లు వేదనకు గురైన పరిస్థితులు ఉంటాయి. మేమేదైతే చేశామో దానికి ప్రతిఫలం ప్రభు మాకు ఇస్తాడనే విశ్వాసంతో మేమున్నాం. మేమేం మాట్లాడుతున్నామో తెలుసా? మా పిల్లలతో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నామని చెప్తున్నాడు. నిజం. ఆత్మీయ పిల్లలతోనే ఇలా చెప్పగలుగుతాం. కన్నబిడ్డలతో చెప్తాం, నాయన పరిస్థితి ఇలాగుంది, ఇప్పుడు నువ్వు అడిగితే ఎలాగా, పలానది కొనమంటే ఎలాగా, బాలేదు అని కన్నబిడ్డలకు చెప్పమా? ఆత్మీయ పిల్లలకి ఆత్మీయ విషయాలు చెప్పమా? ఏదో ఆశించినట్లా చెప్తే, ఆశించినట్లే గనుక నువ్వు భావిస్తే నువ్వు ఇంకా బయట బిడ్డగా ఉన్నావు, కానీ సంఘానికి సంబంధించిన బిడ్డగా ఉండలేకపోతున్నావు. ఎప్పుడు దేవుని సంఘానికి సంబంధించిన బిడ్డగా మారుతావు? స్థానిక సంఘాన్ని, నీ కొరకు ప్రార్థించే దైవజనుని యొక్క హృదయాన్ని ఎప్పుడు గమనించుకుంటా? నీ కొరకు ఆరాటపడే ఆత్మీయ తల్లి, ఆత్మీయ సంఘాన్ని ఎప్పుడు మనసులో పెట్టుకుంటావు? ఎప్పుడైనా పరామర్శిస్తావా? ఎప్పుడైనా పట్టించుకుంటావా? కనీసం ఒకసారి వారంలోనో నెలలోనో ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని ఎప్పుడైనా మాట్లాడతావా? మా ఇంటికి రాలేదనే మాట్లాడుతావు, కానీ ఎప్పుడైనా ఇంటికి వచ్చి 10 నిమిషాలైనా కాదు, 5 నిమిషాలైనా ఉండి ఏమన్నా మాట్లాడుతావా? నీకు తండ్రి తల్లి అవసరం లేదు. సంఘానికి వచ్చి ప్రార్థన చూసుకొని పోవడం చాలు. నీకు ఆత్మీయ తండ్రి వేదన, సంతోషం, ఆత్మీయ తల్లి యొక్క భారం, హృదయంలో ఉండే ప్రేమ నీకు అవసరం లేదు. నీ పని నీదే, నీ వ్యవహారాలు నీవే. ఎప్పుడైనా రాలేదని నువ్వే మాట్లాడుతావు, కానీ ఎప్పుడైనా వచ్చి మాట్లాడేవా? దూరంలో ఉన్న వాళ్ళు ఫోన్లు చేరి, పాస్టర్ గారు మాకు, అమ్మగారికి ఏం గుర్తుంటాం, సంఘం మమ్మల్ని ఏం గుర్తుపెట్టుకుంటది? ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమాలకు వచ్చేవా? కష్టమో సుఖమో సంఘంలో జరిగితే వచ్చేవా? ఎప్పుడైనా అయ్యా బాగున్నారండి,
మా కోసం ప్రార్థన చేయండి. అమ్మా వందనాలు తల్లి, మేము కొంచెం దూరంగా ఉంటున్నాం, పరిస్థితిని బట్టి మమ్మల్ని మర్చిపోకుండా ప్రార్థనలో గుర్తు చేసుకోండి అని అంటావా? కానీ చాలా సునాయాసంగా ఎప్పుడైనా కనుక ఫోన్ చేస్తే, ఇప్పుడు గుర్తొచ్చా మీకు? ప్రతిరోజు గుండెల్లోనే మెదులుతూ ఉంటే గుర్తు రావడం అంటావా నువ్వు? ప్రతిరోజు మీ గురించి ఆలోచన చేస్తుంటే ఇంకా మరిచిపోయావు అని అంటావా నువ్వు? నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర నీ గురించి తప్ప ఇక ఎవరి గురించి మాట్లాడతాం ఆయనతో? మా కన్న పిల్లలు, ఆత్మీయంగా కన్న పిల్లలు ఎవరు ఎక్కువ అంటే ఆత్మీయంగా కన్న పిల్లలే ఎక్కువ అని నిజ దైవ సేవకుడు చెప్తాడు. ఆ మాటలే మేము చెప్పగలుగుతున్నాము. అందుకని మనసులో ఉన్న మాట చెప్తున్నామని దావీదు చెప్తున్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలా. అవిశ్వాసులతో జోడీ కట్టకండి. క్రీస్తుని నమ్మని వారికి కొంచెం దూరంగా ఉండండి. వారు మీ భక్తిని, మీ విశ్వాసాన్ని చెడగొడతారు, సత్యానికి దూరం చేస్తారు, దైవికమైన భక్తికి దూరం చేస్తారు, లోక సంబంధమైన అలవాట్లకు మిమ్మలను గురి చేస్తారు. కనుక అలాంటి వారికి దూరంగా ఉండండి. న్యాయానికి అధర్మానికి ఏమి సహవాసం? వెలుగుకి చీకటికి ఏమి సహవాసం? అవి రెండు కలిసి ఉండగలుగుతాయా? అలాగే దెయ్యానికి దేవునికి ఏమి కలయిక ఉంటది? ఉండదు కదా. ఆలయంలో విగ్రహాన్ని చేశావు, ఆ ఆలయానికి విగ్రహానికి ఏమి పొందిక? జీవం కలిగిన దేవుని ఆలయం మీరే కదా. దేవుడు చెప్పింది మీరు వింటున్నారా? ఆయన మీలో ఉన్నాడని చెబుతున్నాడు కదా. ఆయన మీతో నడుస్తున్నాడని, మీకు దేవుడుగా ఉంటానని, మీరు నా ప్రజలై ఉన్నారని ఆయన చెబుతున్నాడు. అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రత్యేకంగా ఉండాలి అని అని చెప్తున్నాడు. కల్మషమైన దాన్ని ముట్టొద్దు అంటున్నాడు. చాలా పరిశుద్ధంగా ఉండాలా బిడ్డలారా. అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు. విగ్రహ సంబంధమైన వాటిని కలిసి ఉండవద్దు. పరిశుద్ధత కలిగి ఉండాలా. దైవికమైన భయము, భక్తిని కలిగి ఉండాలా అని అంటారు. మీకు నేను తండ్రిగా ఉన్నాను, మీరు నాకు కుమార్తెలు కుమారులను అయి ఉన్నారు అని. కానీ దైవ విషయంలో దైవ భక్తి కలిగి అమిత శక్తివంతమైన దేవుడు, మనలను పరిశుద్ధులుగా మార్చాలని ఉద్దేశం కలిగిన దేవుడు, మన నిత్యత్వంలోనికి నడిపించాలని చూస్తున్న దేవుడు మనకి తండ్రిగా ఉంటాడట. ఆ తండ్రి ప్రేమలో ఉండి దైవభక్తమైనటువంటి భయము భక్తి కలిగి ఉండి దేవుల్లో సాగుదాం, నమ్మకమైన వారిగా ఉందాం. దైవజనుడి పట్ల, సంఘం పట్ల దైవికమైన ప్రేమ కలిగి, పరిచర్లో సాకారులై దైవికమైన భక్తి కలిగి ఆయన సేవ చేద్దాం, ఆయనలో సాగుదాం. దేవుడి ఈ మాటలు మన వెనుకటనే దీవించి ఆత్మీయంగా ఫలింప చేయునుగాక. ఆమేన్.